మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? మీ పేరు రాజు. చెప్పాలా? మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 32. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఈ భూమిలో నివసిస్తున్నారు? 30-40 ఏళ్ళు. మీరు ఇక్కడనే పుట్టినారా లేదంటే వేరే దగ్గర నుంచి ఈ ఊరికి వచ్చి మీ పని చేసుకుంటున్నారా? ఇక్కడే పుట్టాము. మీది సొంత ఊరు ఎక్కడ? బలిగరి. మీ పొలంలో సాధారణంగా ఏ పంటలు పెంచుతారు? పత్తి, వరి, శనగలు, వేరుశనగలు. మీరు ఒక పంట మాత్రమే పెంచుతారా లేదా అనేక పంటలు పండిస్తారా? వేరే పంటలు వేస్తున్నాం. మీ పొలంలో సహజంగా ఏవైనా అడవి మొక్కలు పెరుగుతున్నాయా? పెరుగుతున్నాయి. మీ పంటలపై తేనెటీగలు లేదా సీతాకోక చిలుకలు నివసిస్తాయా? మీ పొలంలో కప్పలు, పాములు, బల్లులు కనిపిస్తాయా? కప్పులు, పాములు ఉంటాయి. మీరు సహజ ఎరువు కాంపోస్ట్ వాడతారా లేదంటే రసాయన ఎరువులు వాడతారా? ఎరువులో ఇవి కూడా మీ గ్రామంలోని చెరువులు, వాగులు, నదుల్లో చేపలు, పీతలు లేదా ఇతర నీటి జీవులు ఉన్నాయా? పురుగుల మందులు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు పక్షులపై ప్రభావం చూపుతాయి అని అనుకుంటున్నారా? అంటే మరి అది నూనె కొట్టినప్పుడు పడుతూనే ఉంటుంది. మీ పొలాల చుట్టూ ఉన్న చెట్ల వల్ల మీకు ఏ లాభాలు వస్తాయి? ఆ చెట్ల వల్ల లాభాలు ఏమేమి వస్తాయి? చెట్ల వల్ల లాభం అంటే మీరు పంట కాకుండా బయట ఇప్పుడు కొన్ని చెట్లు పండుతాయి కదా, ఆ వీటిల్లో ఇంకేమైనా లాభం ఉందా? అంటే ఇప్పుడు చేనుల బయట తాటికాయలు, టెంకాయలు ఉంటాయి కదా, ఉంటాయి కానీ ఊగ పన్నా పొలాలలో అంచుల్లో పెరిగే చిన్న మొక్కలు, కంచెలను మీరు కాపాడతారా? కొంతవరకు కాపాడుతాం. పంటలకు హాని చేసే జంతువులు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆ జంతువుల పట్ల ఏం తీసుకుంటారు? అనుకుంటాము. మీ ప్రాంతంలో పూర్వం కనిపించే జంతువులు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్నాయా? అప్పుడు జంతువులు అంటే ఇప్పుడు ఆ కాలంలో పులులు అట్లాంటివి అంటే ఇప్పుడు ఎట్లాంటివి వస్తాయి? నక్కలు, కుక్కలు, పూర్వంలో ఉన్న చెట్లు పోలిస్తే ఇప్పుడు చెట్లు తగ్గిపోయాయని అనుకుంటున్నారా? చెరువులు, బావులు, నీటి వనరులను కాపాడితే జీవ వైవిధ్యం పెరుగుతుంది. వర్షాల మార్పులు మీ ప్రాంతంలోని మొక్కలు, జంతువులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అంటే వర్షాల వల్ల జంతువులకు ఏమైనా నష్టం? పంటలకు ఏమైనా నష్టం? జంతువులకైనా పంటలకు ఈ జంతువులు పంటలకు ఎలా సాయం చేస్తాయి లేదా ఎలాంటి ప్రభావం చూపుతాయి? లైక్ ఎండలు. చెట్లు బాగుంది. గ్రామం దగ్గర అరుదైన మొక్కలు లేదా చెట్లు ఏమైనా ఉన్నాయా? తాడి చెట్లు ఉంటాయి. బయోడైవర్సిటీని కాపాడడానికి మీరు వ్యక్తిగత చర్యలు తీసుకుంటున్నారా? బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారా? అంటే మీరు ఇప్పుడు చెట్లను కాపాడడానికి పశువులని చెట్లను కాపాడడానికి మీరు ఏమన్నా చేస్తున్నారా? మంచిగా ప్రయోగాలు అంటే మీ ఇంటి బయట చెట్లకు నీళ్ళు పోస్తారు, చెట్లు పెంచుతారు. బయట అడవి నీళ్ళు ఉన్నాయి. మీ గ్రామం దగ్గర పాత
పెద్ద పెద్ద చెట్లు, దేవతల చెట్లు, లేదంటే పెద్ద అంటే ఎప్పుడెప్పటి నుంచో ఉన్న చెట్లు ఉన్నాయా మీ ఊర్లో? అంటే ఒక 200 ఏళ్ళు అప్పుడులో చెట్లు లేవు, మరి చెట్టు నరికేసారు కదా నేను కాలం పోయినా అంటే ఒక 200 ఏళ్ళ నుంచో ఉన్న చెట్టు ఉన్నాయా మీ ఈ ఏరియాలో? ఇక్కడ మా ఊర్లో అయితే ఉండదు కానీ మా ఊర్లో లేవు ఇప్పుడు కాక లేవు. ఇప్పుడు మీ ఊర్లో అయితే లేవు, అన్ని నరికేసిన. అన్ని తీసేసినారు, ఇప్పుడు కొత్తగా నెగింది. 35 ఓల్డ్ చెట్లు కనక చెట్లు అవి లేవు. అంటే వాటి దగ్గర పిల్లలు వచ్చి ఆడుకుంటారు కదా. ఈ జంతువులు పంటలకు ఎలా సహాయం చేస్తాయి? చెట్లు ఆ నెర్రలోటే కొంచెంవరకు సాయం చేస్తాయి. మిగతావి ఎంత పాడేస్తాయి? మిగతావి ఉడతలు గిడతలు అన్ని పాడు చేయడానికి ఉంటాయి. కానీ కోతులు కానీ. మీ గ్రామాల్లో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు లేదా చెట్లు ఏవైనా ఉన్నాయా? అంటే మెడిసిన్స్, అంటే మందులకు వాడేవి, తులసి చెట్లు అట్లా, అంటే టానికల్, యాపాకు అట్లాంటివి. మీకు ఇప్పుడు ఏమైనా గాయం తగిలింది అనుకో, యాపాకు, తుమ్మ చెట్టు, అవి కొన్ని రసాయనాలు ఉంటాయి కదా, దీనికి చూస్తారా? సాయం అయితే వాడతాంలే అమ్మ. అది నల్లలు అది ఎప్పుడన్నా మీరు అంటే చాలా వరకు పాతకాలంలో ఇప్పుడు ఎరువుల ద్వారానే పండిస్తారు కదా, ఇప్పుడు అంటే మందులు వాడకుండా. అప్పుడు కాలం తింటున్న ఆహారం మంచి ఉంటుందా? ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ వల్ల ఈ కాలం అంటే బాగుంటుందా? అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మందులు కొట్టి అది ఏమి బలం ఉండట్లేదన్నమాట, బలంగా ఉండేది లేదు. ఆ మంచి ఆరోగ్యాన్ని ఇయ్యదండి. ఏదో విధంగా మనిషికి ఆరోగ్యం ఇచ్చేది. ఇప్పుడు అట్లా ఉంటే ఆరోగ్యం మంచి ఉండదని చెప్తున్నాను. అదే వేరే మందు కొట్టందునే పని చేయలేదు. పంట చేను కానీ ముందు కొడితేనే అది పని చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు అప్పుడు కాలంలో మందులు ఎరువులో వేసామంటే అది పైన నూనె కొట్టేది, అప్పటికి పంట బాగా వచ్చేది. అంటే ఇప్పుడు దున్నడానికి ఆవులేనా లేదంటే ట్రాక్టర్స్? అప్పుడు ఎద్దులు అప్పుడు ఎద్దులతో కొట్టేది. ఇప్పుడు ఏబిడితోటి నీట్గా వస్తుంది దున్నడం. ట్రాక్టర్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఎద్దుల ద్వారా ఇప్పుడు జనరేషన్ చేంజ్ కదా. చేంజ్ లేదు మొత్తం. ఎద్దు అనేది గుంటకు పైన కొట్టేసాడు ఎద్దులు. అంతవరకు గుంటకు పైన తక్కువైనాయి, వేరేవి ట్రాక్టర్లు అవి ఇవి మనకి ఎక్కువైనాయి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొన్ని అట్లాంటి చెట్లు ఉంటాయి కదా, అవి ఏమన్నా అంటే మీకు ఎట్లా చెట్లకి ఏమన్నా హాని చేస్తాయా? నీడ కూర్చుంటాం చిన్నగా పోయినప్పుడు, పని లేనప్పుడు పైన కూర్చొని పని సార్ అంతే. పని చేసి చెట్లను ఏమన్నా మన పశువులని దాని కింద కట్టేయడానికి, ఇంకా మన క్యారెట్ బ్యాగ్స్, బిందెలు దాని కింద పెట్టుకోవడానికి మాత్రం మీకు చెట్లు ఉపయోగపడతాయి. మీకోసం కొంచెం నీళ్ళకి అంటే మీరు సుమారు అంటే ఇప్పుడు అంటే మంచి సీజన్లో మీరు ఎన్ని గంటల పాటు చేనులో ఉంటారు? అంటే మంచిగా ఉన్న కాలంలో ఉదయం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటారు? ఉదయం ఎప్పుడు పోతారు? 12 అంటే 9. ఎన్ని ఎకరాలు ఉంటుంది? 3 ఎకరాలు ఉంది. మీది? 2.5. మాది 3 ఎకరాలు ఉంటుంది. మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ అంటే మీ తాత కాలంలో ఆ కాలంలో అంటే వాళ్ళు తింటునే ఆహారం అంటే వాళ్ళు అన్ని ఏండ్లు చాలా ఎక్కువ ఏండ్లు బతికే దానికి కారణం ఈ మందులు లేకుండా తినడం వల్ల. కొంతమంది 100 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతారు కదా, అంటే ఇంకా చేను మందులు లేకుండా ప్యూర్గా తినేవి. ఎరువు తక్కువ వేసుకునేవారు, పంట ఎరువు వేసుకుంటారు ఆర్గానిక్. వేసుకున్న తర్వాత ఎప్పుడో పేడ పెట్టారు కదా ఎరువు. ఎప్పుడో ఒకసారి 10 మంది 7 మంది ఆడేవారు, అంతేగాని ఎక్కువ ఆడలేదు. ఇంతవరకు
జనరేషన్ మారింది కాబట్టి ఇక తక్కువ. ఇప్పుడు ఎక్కువ పంటకాలంలోనే మీరు ఎక్కువ వాడుతున్నారు. ఎప్పుడు ఇక మనకి ఎప్పుడు ఏమయ్యేది మనకి తెలియదు. ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇంకా వ్యవసాయంలోనే పనిచేస్తారు. వ్యవసాయం ఎంతవరకు చదువుకుంటారు మీరు? ఎంతవరకు? 2వ తరగతి వరకు చదువుకున్నాము. మీరు? 8. ఆయన 8 చదివినాడు, నేను ఒకట్లేదు. నేను 2 వరకు చదువుకున్నా, ఈయన 8. ఇక వదిలేసినాను. మొత్తం వ్యవసాయం. స్కూల్కి పోయింది. బడి ఒకసారి టీచర్ కొట్టింది అనుకో నువ్వు వచ్చేసేవాడు. అంతే, తిరిగేది వచ్చేది అంతే. అక్కడ మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళేవారు, వెళ్ళాక మరి ఇటు వచ్చేవాడు. అంటే చెడు ఇంట్రెస్ట్ లేదనమాట, చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ. వ్యవసాయంలో మీకు మంచిగా పంట బాగా వస్తుండేదా ఇంతకు ముందు? ఇప్పుడు ఏమైనా తక్కువైందా? వస్తుండేది మామూలు తక్కువ, మామూలుగా వస్తుంది. అంతగా రాదు. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు పంటలు పంట బాగా వస్తే పంట బాగా వస్తే ఇక బాగా వచ్చిందిరా, సంతోషం పడతాం. సంతోషంగా. మీకు సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుంది? అంటే ఎంత వస్తుంది పంట ఒకవేళ మంచిగా వచ్చిందంటే? వడ్లు వేస్తే రేట్ ఉంటే బాగా వస్తుందమ్మా. ఎంత వస్తుంది? అంటే ఇక సుమారు నార్మల్ 3,000 పోతే 3,000 4,000 పోతే అనుకో ఎన్ని సంచులు అవుతుంది? 20 సంవత్సరాల వరకు అవుతుంది. లక్ష మీద 1,00,000 1,50,000 అవుతుంది పట్టి. 1,00,000.